అతడు దేవుడు అవడానికి అధికారము లేదన్నమాట. ఇది కంక్లూజను. కొన్ని గడియలు, కొన్ని రోజులు, కొన్ని మాసములు మంచివి కావు. ఆ రోజుల్లో, ఆ మాసాల్లో మీరు కొన్ని కార్యాలు చేయకూడదు అని ఒక నిర్ణయానికి నువ్వు వచ్చావు అంటే ఆ రోజులు, ఆ మాసములు, ఆ గడియలు ఆ దేవుని వశములో, ఆయన కంట్రోల్లో లేవన్నమాట. ఆయన కంట్రోల్లో లేవు అంటే ఆయన సర్వశక్తిమంతుడు కాదన్నమాట. సర్వశక్తిమంతుడు కానివాడెవడో కూడా దేవుడు అవడానికి అధికారము లేదన్నమాట. కానీ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుడు ఏం చెప్తున్నాడు? వాక్యం చెప్తుందంటే ఆయన సమస్తమును తనకు లోపరుచుకొని జాలిన శక్తి గల దేవుడని వాక్యం చెబుతా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. సమస్తమును తనకు లోపరుచుకొని జాలిన శక్తి గలవాడు ఆయన. తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచున్నవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మీరు బాలురై ఉన్నప్పుడు లోకం యొక్క మూలపాఠాలకు మీరు లోబడి దాసులై ఉన్నారు. ఇప్పుడు మీరు బాలురు కాదు. ఈ మంచి రోజులు, అమృత గడియాలు, పంచాంగాలు, ఈ జాతకాలు గట్రా అది LKG చదువు. బాబా బ్లాక్ షీప్, హ్యావ్ యూ ఎనీ వూల్? SR 3 bags full. ఏవండి జానీ ఎస్ పాపా, ఈటింగ్ షుగర్ నో పాపా, టెల్లింగ్ లైస్ నో పాపా, ఓపెన్ యువర్ మౌత్. అది ఎంఏలో చెప్తారా? అది ఎంఏలో చెప్తారేటండి? అటువంటి చదువే ఈ యొక్క ముహూర్తాలు గట్రా. మా చర్చిలో ఒక కుర్రాడు అన్యజనుల్లో వచ్చి దేవుడిని నమ్ముకున్నాడు. ఆడు చాలా కాలం మొత్తం మీద పోరాడి క్రైస్తవ పెళ్లికి ఒప్పించాడు. కొన్ని సంవత్సరాలు పోరాడి ఒప్పించాడు. కానీ తల్లిదండ్రులు పంతులు గారి దగ్గర తీసుకుని వెళ్ళారు. వెళ్ళి పంతులు గారు అన్నారంట, మంచిదే చేసుకుంటే చేసుకో, కానీ 12 గంటల తర్వాత మంటపం మీద ఉన్నావా నీ కొంప మండిపోద్ది అన్నాడట. 12 గంటల తర్వాత కనుక నువ్వు ఆ మంటపం మీద ఉన్నావా నీ కొంప మండిపోద్దంటే ఆడు నా దగ్గరికి వచ్చి చెప్పాడు, అయ్యగారు చాలా కష్టపడి ఒప్పించాను, 12 గంటల ముందు దిగిపోవాలంట మండపం నుంచి, అయ్యగారు త్వరగా దింపేయండి అన్నాడు. ఆడికి తెలియదు మన పెళ్ళిళ్ళకి 12 గంటలకి స్వరూపమైనను సొగసైన ఉండదని. 12 గంటలకి స్వరూపమైనను 1 గంటకి స్వరూపం వస్తుంది, భోజనాల దగ్గర సొగసు వస్తుంది. పాప ఆడికి తెలియదు ఈ సంగతి. సరే ముందు ఎక్కడా తర్వాత దింపుదామన్నాను. 12కి దింపేయండి అని 12లో దింపంటే 1 గంటన్నర దింపాను. ఆడు మండిపోలేదు, ఏం లేదు, బ్రహ్మాండంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ పంచాంగాలు జాతకాలు చదువు మహా ఏదో జ్ఞానం అనుకుంటాం. లక్షలు ఖర్చు చేసుకుంటారు, లక్షలు కోట్లు కూడా ఖర్చు పెడుతున్నారు పెళ్లికి. దాని ముహూర్తం ఏమో తెల్లారిగంట 3 గంటలు 3 నిమిషాలకు వస్తుంది. ఏం చూస్తాం? పాసినోడుతుంది నిద్రకళ్ళతోటి. అందరూ చూస్తున్నప్పుడు చక్కగా వెలుగులోనూ పెట్టమంటే టైం మంచిది కాదండి. దేవుని బిడ్డలారా, అంటే వాళ్ళకి ఏమిటంటే ఇంకా ఆ దాస్యం అనే కాడి కింద ఉండిపోయారు. కనుక దేవుని కుమారుడు వచ్చేసాడు, యేసయ్య సకల సృష్టికర్త వచ్చేసాడు. ఆయన తన ఆయన విశ్వాసం ఉంచని ప్రకటించాడు. ఇప్పుడు ప్రకటించిన తర్వాత కూడా ఇంకో కొంతమంది సంగతి తెలియక పాత పద్ధతులనే ఆచరిస్తా ఉన్నారు. కనుక దేవుని బిడ్డలారా, ఈ మూఢాచారాలు చాలా భయంకరమైన ఎదురులు. మా వీధిలోనే మొన్న పెళ్లి చూపులకి వెళ్తున్నారు ఆడవాళ్ళు. ఎనబండుగురు ఎంతమంది తయారయ్యి పెళ్లి చూపుల కంటే ఎలా తయారవుతారు? బ్రహ్మాండంగా తయారై వెళ్తుంటే ఒకటి కట్టెల మూ పట్టుకుని ఎదురవుతున్నాడు. అందులో కాబట్టి చంపేసేవారు అన్నది అంతే, కొంప ముంచేసేవారు అన్నది ఇంకొక ఆవిడ. అందరూ తిరిగి వెనక్కి వెళ్ళిపోయారు. గంట సేపు వస్తాబయ్యా మరి ఎంత పని చేసేవారు అన్నాడు. అంటే అలా మరి ఆ కట్టెల వీళ్ళ మీదే తగలెట్టేస్తారనుకుంటారు. ఏంటో మనకు తెలియదు కానీ పిల్లరా, అదొక భయం, ఎదురులు భయం. దేవుని బిడ్డలారా, ఎదురులందుండు బెదురు పోవాలే, రోజులందుండు మోజు పోవలే, జాతకములందుండు జాడ్యమోడవలే, ఎదురులందుండు బెదురు పోవలే, సత్యమందు మనసు కుదురు పడవలే. రాశాను నేనే. రోజులందుండు మోజు పోవలే,